ల్యాండ్ ఎంతవరకు ఉంది, అసైన్ ల్యాండ్ ఎంతవరకు ఉంది, సిఆర్జెడ్ యొక్క నామ్స్ని పాటిస్తున్నారా లేదా, సిఆర్జెడ్ నామ్స్కి వ్యతిరేకంగా ఏం జరిగింది అనేటువంటి విషయాలు కానీ, అట్లనే గతంలో ప్రభుత్వం నుంచి నాకు కాంట్రాక్ట్ ఉంది, నేను ఇసుకని ఇక్కడ మీకు కోర్సునంతా చేసి మీకు మరింత బాగు చేస్తానని చెప్పి 500 లారీల ఇసుకని ఎవరైతే తరలించారో దాని మీద కూడా పూర్తి స్థాయిలో దర్యాప్తు జరిగి క్రిమినల్ కేసులు కూడా పెట్టడానికి మనం పూర్తిగా ఆదేశాలు అనేది ఇవ్వడం జరిగింది. దీంతో పాటు ఈ 4 రోజుల నుంచి మత్స్యకారుల మీద ఏవైనా కేసులు పెట్టినట్టయితే ఆ కేసుల్ని కూడా విత్డ్రా చేసేదానికి కూడా మనం నిర్ణయం చేయడం జరిగింది. దీనివల్ల వాళ్ళందరూ సంతోషంగా దాన్ని స్వీకరించారు. నేను మీడియా ద్వారా ఆ గ్రామాలలో ఉన్న ప్రజలందరికీ కూడా ప్రతి ఒక్కరికి నేను తెలియజేసేది ఏంటంటే, రేపటి నుంచి మీరు మీ వేటకి వెళ్ళాలి, మీ కుటుంబాలని పోషించుకోవచ్చు, ఎటువంటి అభ్యంతరం లేదు. ఈ జరిగినటువంటి దాని మీద ఎవరైతే తప్పులు చేశారో వాళ్ళందరినీ ఖచ్చితంగా గట్టిగా శిక్షిస్తాం, వాళ్ళందరి మీద తప్పకుండా యాక్షన్ తీసుకుంటాం.